హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. చంద్రబాబు సంచలన నిర్ణయం. 6 మంది ఐపీఎస్‌లకు కఠిన శిక్ష అండి. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీలో పోస్టింగులు లేకుండా వీఆర్‌లో ఉన్న 16 మంది ఐపీఎస్‌లపై ప్రభుత్వం ఆగ్రహం చల్లారేలా కనిపించడం లేదు. ఏ ముహూర్తంలో చంద్రబాబు సర్కార్ హిట్ లిస్ట్‌లో చేరారో అని వరుసగా తప్పు మీద తప్పు చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు వీరు. గత ప్రభుత్వంలో ఎవరో చెప్పారని, ఏదో చేశారని అనుకుంటే ఓకే. కానీ ఇప్పుడు సర్కార్ మొత్తం అటెన్షన్‌లో ఉండగా విజయవాడ వరదల్లో కొందరు డైవర్షన్ మోడ్‌లో పనిచేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మంత్రుల పర్యటనలో కొందరు ఐపీఎస్ అధికారుల పనితీరు కూడా సరిగ్గా లేదనైతే గుర్తించారు. దీనిపై ఏకంగా సీఎం చంద్రబాబుకు ఫిర్యాదులిచ్చారు. దీంతో సరిగ్గా పనిచేయని ఐపీఎస్ ఆఫీసర్లపై వేటు పడే సూచనలైతే కనిపిస్తున్నాయి. తప్పు మీద తప్పు. మళ్ళీ అదే తప్పు. ప్రభుత్వాన్ని మెప్పించలేకపోతున్నారా? గత ప్రభుత్వ పెద్దలతో సంబంధాలున్నాయని మరవలేక చే చేరు మరపు మరవలేకపోతున్నారు. కానీ వీఆర్‌లో పెట్టిన కొందరు పోలీసు అధికారులపై మళ్ళీ ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్తూ ఉండడం చర్చనీయాంశంగా అయితే మారింది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలీసు ఉన్నత అధికారుల బదిలీలో కొంతమంది ఐపీఎస్‌లకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా వెయిటింగ్‌లో పెట్టింది. సహజంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతైనా బదిలీలు చేస్తుంది. ఆ సమయంలో కొందరు పోస్టింగ్‌లు ఇవ్వకుండా వెయిటింగ్‌లో పెడుతుంది. అయితే చంద్రబాబు నాలుగోసారి సీఎం అయినాక గతంలో ఎన్నడూ లేనట్టుగా ఓ 16 మంది ఐ ఐపీఎస్ ఆఫీసర్లకు వెరైటీ శిక్ష అయితే వేశారు. మిగతా వెయిటింగ్‌లో ఉన్నప్పటికీ ప్రతిరోజు డీజీపీ ఆఫీస్‌కు వచ్చి కూర్చోవాలని మెమో జారీ చేశారు. ఇలా మెమో అందుకున్న వారిలో కొందరు డీజీపీ ఆఫీస్‌కు వస్తూ ఉండగా, మరికొందరు ఏం జరుగుతుందో జరగనీలే అన్నట్లు ఆఫీస్‌కు రావటం లేదనైతే చెప్తున్నారు. అయితే తాజాగా విజయవాడ వరద సహాయ చర్యల నిమిత్తం 16 మందిని కొందరికైతే ఈ 16 మందిలో ప్రభుత్వం బందోబస్తు డ్యూటీలైతే వేసిందనమాట. ప్రభుత్వం సూచనల ప్రకారంగా అధికారులు తమకు అప్పగించినటువంటి బాధ్యతల్లో చేరినా సక్రమంగా పని చేయలేదని మళ్ళీ ఆరోపణలు ఎదుర్కోవడమే ప్రస్తుతం హాట్ టాపిక్‌గా అయితే మారింది. ఇక ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీసేలాగా ఉద్దేశపూర్వకంగానే ఆ అధికారులు సహాయక చర్యలకు ఆటంకం వ్యవహరించారనైతే ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై సీఎం చంద్రబాబు కూడా సీరియస్‌గా ఉన్నారనైతే అంటున్నారు. వరద తగ్గగానే ఈ అధికారులపై చర్యలుంటాయనైతే సీఎంఓ వర్గాల నుంచి అందినటువంటి సమాచారము. విజయవాడ వరదల్లో బందోబస్తు నిమిత్తంలో వీఆర్‌లో ఉన్నటువంటి చాలామంది పోలీసులకు బాధ్యత అప్పగించారు. ఇందులో నలుగురు ఐపీఎస్‌లు, ఇద్దరు డీఎస్పీలపై ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు అంతా ఫిర్యాదు చేస్తున్నారు. ఆ 6గురు అధికారులు వరద సహాయక చర్యల్లో సరిగ్గా పనిచేయడం లేదని, వారి ప్రవర్తన చూస్తే ఉద్దేశపూర్వకంగానే సహాయ నిరాకరణ చేశారనైతే అంటున్నారు. ఇక బాధితుల ఆకలి తీర్చేందుకు ఎంతో చెమటోడ్చి ఆహారాన్ని తెచ్చినా 6గురు పోలీసుల వల్ల సకాలంలో అన్నం ప్యాకెట్లను బాధితులకు అందజేయలేకపోయామని కొందరు మంత్రులు సీఎం చంద్రబాబుకు లిఖితపూర్వకంగా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. మంత్రుల నుంచి సమాచారం తెలుసుకున్న సీఎం అధికారులపై సీరియస్ అయినట్టు చెప్తున్నారు. పని చేయడం ఇష్టం లేకపోతే వెళ్ళిపోవాలని, కావాలని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడితే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందనైతే సీఎం చంద్రబాబు హెచ్చరించినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో వివిధ ఆరోపణలు ఎదుర్కొన్న చాలామంది పోలీసులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా ప్రభుత్వం వీఆర్‌లో పెట్టింది. సహజంగా వీఆర్‌లో ఉన్న అధికారులు మళ్ళీ పోస్టింగ్ వచ్చేంత వరకు ఇళ్లకే పరిమితం అవుతూ ఉంటారు. ఐపీఎస్‌లు, డీజీపీ ఆఫీసుల్లోనూ, ఇక డీఎస్పీ ర్యాంకు అధికారుల వరకు డీఐజీ వరకు ఆఫీస్‌లోనూ రిపోర్టులు చేస్తూ ఉండాలి. తమ సీనియర్ ఆఫీసర్ చెప్పే డ్యూటీలకు అటెండ్ కావాలి. కానీ పోస్టింగ్‌లో లేనివారు ఏ పని ఉండకపోవడంతో ఇళ్లలోనే ఉంటున్నారు. పిలుపు వచ్చినప్పుడు వస్తూ ఉంటారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం వీఆర్‌లో పెట్టిన అధికారుల్లో 16 మందిపై ప్రత్యేకంగా నిఘా వేసింది. వీరికి గత ప్రభుత్వ పెద్దలతో సంబంధాలున్నాయని, వివిధ కేసుల్లో దర్యాప్తుకు ప్రభావితం చేస్తున్నారనే సందేహంతో రోజూ డీజీపీ ఆఫీస్‌కు రావాలి అని మెమో జారీ చేసింది. దీన్ని జీర్ణించుకోలేని కొందరు సెలవు పెట్టేందుకు ప్రభుత్వానికి దరఖాస్తు చేసినట్లుగా చెప్తూ ఉన్నారు.